తమకు కేటాయించిన స్థలాల కోసం గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ సభ్యులు చేపట్టిన శాంతియుత నిరసన దీక్ష సోమవారంతో 286 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత, ఆవేదనతో కూడిన వాతావరణం నెలకొంది. హనుమాన్ సేవా ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ సాధ్వి హనుమాన్ శ్వేతారెడ్డి ఈ దీక్షకు విచ్చేసి సొసైటీ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉండి ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే నేడు ఈ వృద్ధులకు అన్యాయం చేస్తుందన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం వీరు ఇంకెవరికి మొరపెట్టుకోవాలని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ భూ సమస్యను పరిష్కరించి సభ్యులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. భాగ్యనగర్ టీఎన్జీఓస్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఈ పోరాటం కేవలం భూమి కోసం మాత్రమే కాదని అది తమ ఆత్మగౌరవ సమస్యని పేర్కొన్నారు. దీక్షలో కూర్చున్న వారంతా 70 ఏళ్లు పైబడిన వారేనని, ఈ వృద్ధాప్యంలో కూడా ఎండనక వాననక 286 రోజులుగా రోడ్లపై పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమకు కేటాయించిన స్థలాలు తమకు దక్కే వరకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. గచ్చిబౌలి, కోపన్పల్లి ప్రాంతాల్లో సొసైటీకి కేటాయించిన సుమారు 17 ఎకరాల భూమి చుట్టూ గత కొంతకాలంగా వివాదం నడుస్తుందన్నారు. ప్రైవేట్ వ్యక్తుల జోక్యం, ప్రభుత్వ నిబంధనల మార్పులతో తమ భూమి తమకు దక్కకుండా పోతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉండగా ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వీరు కోరుతున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలని కోరుతూ సభ్యులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. महावीर विक्रम बजरंगी మీ సాధ్వి హనుమాన్ శ్వేతారెడ్డి గతంలో ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్గా కూడా తెలంగాణ గడ్డ మీద 15 సంవత్సరాలకు పైగా పనిచేశాను. దాని తర్వాత ఢిల్లీ యాత్ర గురించి మీకు తెలిసిందే. ప్రస్తుతం హనుమాన్ సేవా ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్గా, హనుమాన్ న్యూస్ స్పిరిచువల్ న్యూస్ ఫౌండర్ చైర్మన్గా నేను బాధ్యతలు వహిస్తున్నాను. ఈరోజు తెలంగాణ టీఎన్జీఓ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఎంప్లాయీస్ పడుతున్న నరక యాతన గురించి గత సంవత్సరం రోజులుగా వీళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఈ భాగ్యనగర్ టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ మీద చాలామంది కబ్జా కోర్ల కన్నులు పడి వీళ్ళు బలైపోతున్నారు. గత ప్రభుత్వంలో మన అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి గారు సేమ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్లకు ఈ ల్యాండ్ని అలాట్ చేశారు. సర్వే నంబర్ 36 and 37. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాల ఆటల వల్ల ఇది అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ కో, జానారెడ్డి కొడుకు రఘువీర రెడ్డి వీళ్ళంతా రాత్రికి రాత్రి ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా దాంట్లో కుమ్మక్కయి రాత్రికి రాత్రి బోర్డులు బాతేసి రౌడీయిజం, గూండాయిజం. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఆధాదూరి వయసులో ఉన్నారు. ముసలి వాళ్ళు 60, 70 వయసులో ఏం పోరాటాలు చేస్తారు? ఎందుకంటే ఈ వయసులో ఉన్నప్పుడు పోరాటాలు చేయడానికి శక్తి ఉండదు కదా. సో ఏదో మందులు వేసుకుంటూ అక్కడ తిరుగుతున్నారు. 2 రోజులు టెంట్లు వేసి తీసేస్తారులే అనుకున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి అనుకో. వీళ్ళు 2 రోజులు కాదు, 200 రోజుల నుంచి ఇదే టెంట్లు 286 286 రోజుల నుంచి